హాయ్ స్టూడెంట్స్. యెస్. పాలినామియల్స్‌లో ఫైనల్ టాపిక్ వచ్చేసి గ్రాఫ్ అండి. పాలినామియల్స్‌లో ఫైనల్ టాపిక్ వచ్చేసి ఏంటంటే గ్రాఫ్. అంటే 4 మార్క్స్ అండి కంపల్సరీ. ఈ క్వెషన్ లేకుండా కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేయడం 4 మార్క్స్ అంటే 4 బిట్స్ ఇస్తాడంటే జస్ట్ ఒక గ్రాఫ్ ఇస్తాడు. ఆ గ్రాఫ్ ఇచ్చి 4 క్వెషన్స్ ఇస్తాడనమాట. ఆ క్వెషన్స్ ఏంటో చూద్దాం. యెస్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గ్రాఫ్? ఈ నేమ్ ఆఫ్ ది గ్రాఫ్ ఏంటండి? పారాబోలా. తెలుసు కదా మీకు ఆల్రెడీ. సింపుల్ క్వెషన్స్ అడుగుతాడు. హౌ మెనీ జీరోస్? ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి? పారాబోలాలో ఇది పారాబోలా కాబట్టి 2 జీరోస్ అండి. ఇదొకటి, ఇదొకటి. అంటే ఎన్ని జీరోస్ అంటే 2 జీరోస్ అని రాస్తారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద జీరోస్? అంటే ఆ జీరోస్ ఏంటి? ఆ జీరోస్ ఏంటి ఇక్కడ తెలుసు. మీకు ఇక్కడ తెలిసిపోద్ది. 2 ఒకటి, -3 ఒకటి. అంటే 2, -3. సమ్ ఆఫ్ ది జీరోస్ అని అంటాడు. సమ్ ఆఫ్ మీకు కింద ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్‌లో చెప్పాను. సమ్ అంటే 2 కలిపేయడమే. 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 - 3 అంటే 2 నుంచి -3 తీస్తే ఎంత? -1 అంతే. అయిపోయింది. 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. చాలా సింపుల్. సింపుల్ అంటే చాలా సింపుల్. యెస్. సెకండ్ గ్రాఫ్‌కొచ్చేద్దాం. ఇది కూడా అంతే. సేమ్ ఇలాగా ఒక పారాగ్రాఫ్ ఇలా గ్రాఫ్ ఇచ్చి 4 క్వెషన్స్ అడుగుతాడు. వాట్ ఈస్ ద నేమ్? తెలుసు. ఒకటే కథ. సేమ్ క్వెషన్స్ పారాబోలా. సెకండ్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ రెండాటిలో ఒకటే అడుగుతాడు. ఏదర్ సమ్ అడుగుతాడు, ఏదర్ ప్రొడక్ట్ అడుగుతాడనమాట. 2 అడగడు. 4 క్వెషన్స్ ఇయ్యే రిపీటెడ్‌గా ఉంటాయి. ఈ 4 క్వెషన్స్ ఉంటాయి పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో కూడా. యెస్. సమ్ అంటే ఏంటి మీకు ఫస్ట్ రూట్స్ తెలియాలి. ఏంటి 2 ఇక్కడ 2 ఒకటుంది, 4 ఒకటుంది. అంటే జీరోస్ ఏంటి 2, 4. యెస్. సో, సమ్ ఏంటి ఇక్కడ 2 + 4 ఎంత? 6. ప్రొడక్ట్ ఎంత? 2 ఇంటూ చేసేటప్పుడు ప్రొడక్ట్ 2 4 జార్ 8 అంతే. నెక్స్ట్ హౌ మెనీ జీరోస్? సేమ్ 2 జీరోస్. ఫోర్త్‌ది వాట్ ఆర్ ద జీరోస్? ఇక్కడ ఇందాక చూసాను. జీరోస్ ఏంటి 2 ఒకటొస్తది, 4 ఒకటొస్తది. జీరోస్ రాసేయడమే. 2, 4 అంతే. యెస్. ఇంకో సమ్ కూడా చెప్తాను చూడండి. యెస్. థర్డ్ సమ్ వచ్చి సేమ్ ప్రాసెస్. ఇలా గ్రాఫ్ ఇస్తాడు ఇలాగా. సో, ఇలా గ్రాఫ్ ఇచ్చి దానికి సేమ్ క్వెషన్స్ పెడతాడు. ఇదేమో -1 అవుద్ది. ఇది 1, ఇది 2 వాడేస్తాడు వాల్యూస్ కూడా. ఇది 3. యెస్. ఫస్ట్ క్వెషన్ వచ్చి ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గ్రాఫ్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గ్రాఫ్? ఏంటి ఆన్సర్ మీకు తెలుసు. పారాబోలా. నెక్స్ట్ క్వెషన్ వాట్ ఆర్ ద జీరోస్? జీరోస్ ఏంటి ఇక్కడ? -1, 3. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? ఎన్ని జీరోస్? 2 జీరోస్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ అయిపోతుంది. యాహ్! ఫోర్త్ క్వెషన్ వచ్చేసి ఏంటి? యెస్. సమ్ ఆర్ ఎదర్ ప్రోడక్ట్. సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి? ఈ 2 కలిపేయడమే. -1 + 3 అంటే -1 లోంచి +3 అదే -1కి +3 కలపండి. అంటే 3 లోంచి -1 తీసేయండి. అంటే 2 అంతే. సపోజ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ -1 ఇంటూ 3 -1 ఇంటూ +3 మైనస్ ఇంటూ ప్లస్ అంటే -1 ఇంటూ 3 అంటే 3 అంతే అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ అండి. 4 మార్క్స్ ఇలాగ వచ్చేస్తాయి 1 మినిట్‌లో మీకు. సో, ఇప్పుడు వరకు మనం సెకండ్ యూనిట్ పాలినామియల్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసాం. మీకు ముందల నుంచి చెప్తున్నాను. మీకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంతలా గుర్తుండిపోద్ది. మీకు ఇంటర్‌లో కూడా చాలా ఈజీ అయిపోద్ది మ్యాథ్స్ అనేది. మీకు టైం ఉన్నప్పుడల్లా మీకు ఎలా ప్రాక్టీస్ అవ్వాలంటే మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లేవగానే డిస్టెన్స్ ఫార్ములా అడిగితే x² - x1² + y2 - y1² మిడ్ పాయింట్ అంటే x1 + x2/2 y1 + y2/2 అంతలా ప్రాక్టీస్ అయిపోవాలన్నమాట మీరు. అర్థమైందా? అది. చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీ అండి సమ్స్ అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే.
ఓకేనా? మీకేమైనా డౌట్ ఉంటే సేమ్ ఫస్ట్ నుంచి ఒకే కథ చెప్తున్నాను మీకు. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అడగండి మీరు ఫస్ట్. మీరు అడిగితేనే గాని తెలీదు కదా మాకు కూడా ఏం చేయాలి అనేది. సో, మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. మీకింకా టైం లేదు. ఇంకా జస్ట్ 3-4 మంత్స్ ఉంది. అంతే. 2-3, 4 మంత్స్ ఉందంతే. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మీకు. ఓకేనా? ఓకే. థాంక్ యూ. ఏ